లలిత, పాకిస్తాన్ కి మనకి ఇప్పుడు ఎట్టుందమ్మా? పంతులా నీకు నాకున్నట్టుంది. పండ్లు రాలతే వేదమని. చూడమ్మా లలిత, ప్రమాణ స్వీకారం చేయగానే ఏ ముఖ్యమంత్రి అయినా ముందు చేసే పనేంటి? పేదవారిని కలుసుకోవటం అండి. ఏం కాదు, అమెరికా వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవటం. అమ్మా నీ నోట్లో మట్టి పడా, కూర్చోరా వేదమని చెప్పి. ఇది అందరూ చెప్పండి. రామాయణంలో ఒక్క హనుమంతుడు లంకాపట్నం మొత్తం సర్వనాశనం చేశాడు. అబ్బా ఎంత శక్తివంతుడు, మహావీరుడండి. వీరుడేం కాదు, తోక నిప్పు తగలంగానే బీపీ పెరిగి ఏ ఇంట్లో పెట్టి తెలియక తోక అన్నిళ్ల మీద పెట్టాడు. పట్టుకొని తన్నండి రావండి. అమ్మా లలిత, భారతంలో భీముడు గురించి విన్నారా? అంత బలశాలి ఎలా అయ్యాడో చెప్పమ్మా. ఆ కాలపు మనుషులు అంతేనండి. ఏం కాదు, కడుపులో ఉన్నప్పుడు గమేసినేసి పుట్టంగానే సూపర్ వేసి ఉంటుంది వాళ్ళ అమ్మ. నీ నోరు కూడా కూర్చోరా. అవేమన్నా చెట్లు అంటారా సూపర్ వేయటానికి? ఒరేయ్ ఒంట్లు చెప్పు. 1 2 3 అయ్యి. 1 2 6 6 6. సరిగా చెప్పరా. 600 1200. 600 1200 ఏమిట్రా? ఒంట్లు కాదు పంతులయ్యి, ఇటీవల లెక్కలు. మనిషి ఉంటే 600, మనిషి దాటాడు 1200. 400 తెచ్చి 1200 లెక్క పెడతారు. ఏమైపోతారో ఎదవనాయుడు. తాట వలుస్తాను వేధవా, ఆ సంగతి నీకెందుకురా? ఒరేయ్ బళ్ళో వాళ్ళు మొత్తం చెప్పండి. బళ్ళో మరచం పోయిందిరా, మీరేమన్నా చూసారా? నేను చూడలేదండి. ముద్దుడు ఏమన్నా తీసాడేమో అడగండి. అరే ముద్దు, ఇక్కడ మరచం ఏమన్నా తీసావా? మరచం పోయిందా పంతులా? పోయిందిరా. పోలేదులే పంతులా. అబ్బా పోయిందిరా. అమ్మగారు రోజు దొడ్లో తోముద్ది, దాని మూతి ఇటు తిప్పితే వదిలవుద్ది, అదే ఇటు తిప్పితే ముసుకుంటుంది. అదేరా, నేను రోజు కాఫీ తెచ్చేదిలే పంతులా. ఆ మరచం ధరా పోలా ఉంది. ఏది? నాకేం తెలిసిపోవా? ఊరి నీకు ఊరు పడా అల్లాడిచ్చావు కదరా. లలిత, సీతకి రాముడే అవుతాడమ్మా? సీతకి రాముడే. రాముడే. నాకు సిగ్గుగా ఉందండి. అబ్బా సరోజా, ఏంటండి? నువ్వు చెప్పమ్మా. సీత సంగతేనా అండి? సీతకి రాముడు. సీతకి రాముడు ఏమండి? నాకు కూడా సిగ్గుగా ఉన్నట్టుగానే ఉందండి. పంతులా, ఈ రోజులో మొగుడు పేరు చెప్పాలంటే సిగ్గు పంతులా. ఎవడన్నా రైల్లో బస్సుల్లో సినిమాల్లో తగులుతాడే, వాడి పేరైతే జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చెమట్లు బట్టి నిద్రలో కూడా కలవరిస్తుంటారు. నిన్ను అడిగానంటా నేను అసలు. పంతులా, అచ్చరం ఎప్పుడు వచ్చింది? దిద్దంగా వచ్చుద్దిరా. దిద్దంగా రాలేదుగా పంతులా. అబ్బా వచ్చుద్దిరా, చానాలైంది రాలేదుగా పంతులా. అయితే నీ కర్మ. అయితే బళ్ళేందుకు పోతా. కూర్చొని దిద్దు. ఎక్కడికరా పోయేదే? కొట్టుకుంటారు వాడిని. అరే అదేంట్రా 2 చేతులతో తీస్తున్నావు? తొందరగా ఎడలు పోవద్దని. సరే గానీ అక్షరం పేరేంట్రా?